దేవుడి నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, దుఃఖపడుతూ ఉన్నారా, శ్రమ పడుతూ ఉన్నారా, బాధలో ఉన్నారా, వేదన పడుతూ ఉన్నారా? దేవుడు మీ దుఃఖములో నుండి సంతోషములోనికి మిమ్మల్ని నడిపిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, అందుకు వాక్యం ఇచ్చినటువంటి మీరందరూ కూడా ఒకసారి దేవుణ్ణి మహిమపరచండి. హృదయపూర్వకంగా దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక అని ముమ్మారు మీరు మాట్లాడి ఆమేనండి. దేవుని బిడ్డలారా, ఒకవేళ మీరు దుఃఖకరమైనటువంటి స్థితిలో ఉన్నట్లయితే మీ దుఃఖమును తీసివేసి దేవుడు మీకు మీ కుటుంబానికి సంతోషమును అనుగ్రహించును గాక. వాక్యం సెలవిస్తా ఉంది కదా, ఇక్కడ 34వ కీర్తన 4వ వచనములో వాక్యం ఈ రీతిగా ఉంది. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. అంతేకాదు, నాతో కూడి యెహోవాను గణపరచుడి, మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయదము. ఎందుకు ఆయన నామాన్ని గొప్ప చేయదము? నాతో కూడా కూడి యెహోవాని గణపరచుడి అని చెప్పి ఆ భక్తుడు అంటూ ఉన్నాడంటే, ఆయన ఎందుకు అంటున్నాడు తెలుసా? నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. ఎంత అద్భుతం అండి! అందుకే నాతో కూడా మీరు దేవుణ్ణి మహిమపరచండి, ఘనపరచండి, ఆయన నామాన్ని గొప్ప చేయదము అంటూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, గొర్రెలలో ఒక గొర్రె తప్పిపోయిన గొర్రెని ఆ కాపరి వెతికాడు, దొరికింది. దొరికిన దాన్ని పట్టుకొని అందరితో నాకు దూరం అయిపోయినది, తప్పిపోయినటువంటి గొర్రె మరలా దొరికింది అని చెప్పేసి అని ఏ రీతిగానైతే సంతోషపడి దేవుణ్ణి మహిమపరిచినాడో, ఆ రీతిగా ఈ భక్తుడి జీవితంలో జరిగిన దాన్ని బట్టి తన దగ్గర ఉన్నటువంటి వారిని, తన కుటుంబీకులందరితో కలిసి దేవుని ఘనపరుస్తూ ఉన్నాడు అతను. ఈరోజు నీవు కూడా అలాగే ఉండాలి అని చెప్పేసి అని ఉదయకాల సమయంలో దేవుడు మీకు తెలియజేస్తూ ఉన్నాడు. దేనికి కూడా నీవు భయపడాల్సిన అవసరం లేదు. ఏ స్థితిలో నీవు ఉన్నావో నీవు ఆ స్థితిలో నుండి దేవుని యొద్ద నువ్వు విచారణ చెయ్యి. నీ యొక్క బాధలు చెప్పడానికి నువ్వు మొరపెట్టు, ఖచ్చితంగా దేవుడు నీకు ఉత్తరం ఇస్తాడు. ఖచ్చితంగా దేవుడు నీకు ఉత్తరం ఇస్తాడు. దేవుని బిడ్డలారా, నువ్వు దేని నిమిత్తమై మొరపెడుతూ ఉన్నావో, దేని నిమిత్తమై నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నావో, దేని నిమిత్తమై ప్రభు దగ్గర నువ్వు వేడుకుంటున్నావో, ఆ వేడుకున్నటువంటి విధానమును బట్టి దేవుడు నీకు జవాబు ఇస్తాడు. నువ్వు భయపడాల్సిన అవసరము లేదు. దేవుని బిడ్డలారా, ఆ జవాబును బట్టి నీవు నీ కుటుంబ సమేతముగా దేవుణ్ణి మీరు ఘనపరిచేటటువంటి స్థితి రాబోతా ఉంది మీ కుటుంబంలోనికి. అంతేకాదు, దేవుని వాక్యం సెలవిస్తా ఉంది 34వ కీర్తన 5వ వచనంలో, వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములు ఎన్నడూను లజ్జింపకపోవును. ఎంత అద్భుతమైనటువంటి మాట! ఒక వ్యక్తి యెహోవా దగ్గర విచారణ చేశాడు. ఆ వ్యక్తి అంటున్నాడు, నాతో కూడి యెహోవాను ఘనపరచుడి అంటున్నాడు. ఎప్పుడైతే ఒక వ్యక్తి జీవితంలో దేవుడు చేసిన మేలును బట్టి తన కుటుంబ సమేతంగా దేవుని ఘనపరుస్తూ ఉన్నాడో, దేవుడు వారితో మాట్లాడుతున్నాడు. వారు ఆయన తట్టు చూడగా వారికి ఏం కలిగిందటండి? వెలుగు కలిగెను. చీకట్లో ఉన్నారేమో, అంధకారములో ఉన్నారేమో, భయంకరమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నారు కావచ్చు, కానీ దేవుడు ఆయన తట్టు వారు చూసినప్పుడు దేవుడు వారికి వెలుగునిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, వారి ముఖములు ఎన్నడూ కూడా లజ్జింపకపోయేను అని వాక్యం సెలవిస్తాం. అవమానానికి, నిందలకి అనేది వారి ముఖమును దేవుడు తిప్పడం లేదు. దేవుని బిడ్డలారా, వెలుగుతో నింపుతూ ఉన్నాడు. వారి ముఖములో ఉన్న దుఃఖమును, వారి ముఖములో ఉన్నటువంటి నిరుత్సాహమును, వారి ముఖంలో ఉన్నటువంటి భయంకరమైనటువంటి ఎన్ని ఎదుర్కొంటున్నారు వారి పరిస్థితులని, వాటన్నిటిని బట్టి వాటిని దేవుడు తొలగించి వారికి దూరం చేసి వారి ముఖములో వెలుగును ఆయన కలగజేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఆమోసు గ్రంథం 5వ అధ్యాయము 4వ వచనంలో వాక్యం ఈ రీతిగా ఉంది. యెహోవా సెలవిచ్చినదేమనగా, నన్ను ఆశ్రయించుడి, నన్ను ఆశ్రయించిన ఎడలా మీరు బ్రతుకుదురు అని చెప్పేసి. కష్టములు, నిందలు, అవమానములు, భయంకరమైనటువంటి అనారోగ్య పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు, అప్పుల బాధలో ఎలాంటి స్థితిలో మీరు
ఉన్నప్పటికీ ఎలాంటి స్థితిలో మీరు దుఃఖపడుతున్నప్పటికీ కూడా దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఈ ఉదయకాల సమయంలో యెహోవా సెలవిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, యెహోవా మాట మీరు వినండి, యెహోవా మాటకు మీరు లోబడండి. ఆయన మాట్లాడుతున్నది ఇదే, నన్ను ఆశ్రయించుడి, నన్ను ఆశ్రయించిన ఎడలా మీరు బ్రతుకుతారు అని చెప్పేసాను. అవును, కొంతమంది అవమానము తట్టుకోలేక వారి యొక్క ప్రాణం తీసుకునే వారిగా ఉంటూ ఉన్నారు. ఎంతో మంది ఆర్థిక పరిస్థితులకి మరణించినటువంటి వారుగా కూడా ఉంటూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, కానీ ఈరోజు నువ్వు దేనికి భయపడకు. ఏ కష్టానికి ఏ నష్టానికి నీ పరిస్థితి తలకిందులైందేమో నువ్వు భయపడకు. నువ్వు యెహోవాని ఆశ్రయించు. యెహోవాని ఆశ్రయించినలా మీరు బ్రతుకుతారు అని చెప్పి వాక్యం సెలవిస్తా ఉంది. దేవుని బిడ్డలారా, అందుకే భక్తుడు అంటున్నాడు 62వ కీర్తన 6వ వచనములో, ఆయనే నా ఆశ్రయ దుర్గము, నా రక్షణాధారము, నా ఎత్తైన కోట ఆయనే, నేను కదలింపబడను. ఎంత అద్భుతం, ఎంత నమ్మకము, ఎంత విశ్వాసము దేవుని బిడ్డలారా. అలాంటి నమ్మకము విశ్వాసముతో నీవు ఉన్నట్లయితే ఉదయకాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి మాటలు దేవుని బిడ్డలారా, నా ప్రాణము మౌనముగా నుండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు. అవును దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే నీవే నా ఆశ్రయము, నా రక్షణాధారము, నా ఎత్తైన కోట, నేను కదలింపబడను అని చెప్పేసి అన్నాడో, ఆయన యొక్క కుటుంబములో దుఃఖము పోయి నాట్యముగా మారింది. దేవుని బిడ్డలారా, సంతోషముగా మారింది. సంతోషంగా ఉన్నప్పుడు నాట్యం చేస్తారు. ఆ రీతిగా దుఃఖమును ఆయన అంగలార్పును తీసివేసి ఆ కుటుంబంలో నాట్యమును ఇచ్చినాడు, ఆనందమును ఇచ్చినాడు, సంతోషమును ఇచ్చినాడు, సమాధానమును ఇచ్చినాడు. దేవుని బిడ్డలారా, ఈ మాటలు ఏడని నువ్వు నమ్మిక కలిగి ఉన్నట్లయితే నీతోనే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. యెషయా గ్రంథము 29వ అధ్యాయము 19వ వచనం, యెహోవా యందు దీనులకు కలుగు సంతోషము అధికమగును. ఎంత అద్భుతం అండి! దేవుని యందు నువ్వు తగ్గించుకొని ఉన్నట్లయితే నీకు కలిగేటటువంటి సంతోషము అధికమవుతుందట. ఆ రీతిగా దేవుడు అధికమైనటువంటి సంతోషముతో మిమ్మల్ని, మీ కుటుంబాన్ని నిండారుగా దీవించును గాక. ఆమేన్.